శ్రీ గురుభ్యో నమః. సింహరాశి 2024 మే 1వ తేదీ బుధవారంతో ప్రారంభమై 10వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి ఈ మే నెల తొలి 10 రోజులలో సింహరాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు ఎలా ఉంటాయో క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక అసలు విషయం వద్దాం. ఏప్రిల్ నెల 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు మీకు అష్టమ స్థానంలో 8వ స్థానంలో కుజరాహువుల యొక్క సంఘర్షణ ప్రారంభమైంది. కొంచెం అది ఏదో మనసంతా విసుగ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ముఖ్యంగా మే నెల 18, 19 తారీఖులో కొంచెం తీవ్రంగా ఎక్కువ ఉంటాయి. మీరు కనుక రాజకీయ రంగాల్లో ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ మే నెల 18, 19 తారీఖులో దీని యొక్క ప్రభావం ఎంటైర్ గ్లోబ్ మీద చూపిస్తుంటుంది. కనుక కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంచెం టెన్షన్స్కి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అనవసరంగా వారితో వీరితో వెళ్ళి కలహాలతో మాట్లాడేద్దాం, లేకపోతే కలహప్రదమైన వాతావరణంలోకి ఎంటర్ అవుదాం అనేటువంటి ఆలోచనలు మాత్రం వెళ్ళకండి. ఇక నెక్స్ట్ మరొక విషయం అదేంటంటే, మీకు 10వ స్థానంలోకి శుభగ్రహ గురువు వచ్చేసాడు. కనుక 10వ స్థానం శుభగ్రహ గురువు ఎప్పుడు వచ్చేసాడు? ఇంకా రాలే. ఈ వీడియో చేసే టైంకి రాలే. వస్తాడు. మే నెల 1వ తేదీ కల్లా వచ్చేసి ఆయన ఒక సంవత్సరం పాటు అక్కడే తిష్ట వేసింటుంటాడు. శుభగ్రహ గురువు 10th హౌస్లో ఆయన ఉంటాడు. 10th హౌస్ అంటే కర్మస్థానం, రాజ్యస్థానం, కనుక అడ్మినిస్ట్రేషన్ హౌస్. ఈ స్థానాన్ని ఆయన బలోపేతం చేస్తాడు. శుభగ్రహ గురు కర్మస్థానంలోకి వచ్చాడంటే ఆ స్థానం చాలా బలీయంగా తయారైపోతుంది. అంటే ముందుకు సాగిపోవటానికి మార్గం ఏర్పడుతుంది. ఏదో అన్వేషిస్తూ ఉంటారు, అది చేద్దాం, ఇది చేద్దాం, అది ఎక్కడికి పోతాం, ఇక్కడికి పోతాం, ఇట్లా రకరకాల ఆలోచనలు ఉంటుంటాయి. కానీ ఆ గురువు 10వ స్థానంలోకి వచ్చేటప్పటికి సాఫీగా ఒక రోడ్డు మార్గం అనేది అక్కడ ఏర్పడుతుంది. దీనికి తోడు ఏంటంటే మీ కెరీర్ డెవలప్మెంట్, అటు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు, ఆలోచన తరంగాలు ఉవ్వెత్తున లేస్తుంటాయి. దీంతోపాటు అంతర్గత సౌందర్యం, బహిర్గత సౌందర్యం, ఇది కూడా బహిర్గతం చేసుకుంటారు. అంటే ఇంటర్నల్గా మీలో ఉన్నటువంటి భావనలు, బహిర్గతంగా మీలో ఉన్నటువంటి భావనలు అవన్నీ లైన్లో పెడతారు. పరోక్షంగా చెప్పాలంటే అంతర్గతంగా ఉన్న స్థితిగతులు, బహిర్గతంగా ఉన్న స్థితిగతులపైన ఇది ఎక్కువ ప్రభావితం చేస్తుంది. ఎవరు? గురువు. ఇక ఒక మైనస్ పాయింట్ కూడా ఉంది. అదేంటంటే వివాద అంశాల వైపు వెళ్దాము అని అప్పుడప్పుడు మనసు అట్లా ఊవిళ్ళూరుతుంటుంది. కనుక వివాద అంశాల వైపు మాత్రం వెళ్ళవద్దు. సో ఇంకా అసలు విషయానికి వద్దాం. మరి ఇప్పుడు నేను వాస్తవంగా హైదరాబాద్ నగరంలో లేను, దూరంగా ఉన్నాను. అందుకే ఇక్కడ ఎండ అదిరిపోతుంది, తారాస్థాయిలో ఉంది. ఏసీ రూమ్లో కూర్చొని వీడియో చేస్తున్నప్పుడు కూడా చెమట పడుతున్నాయి. ఆ విధంగా ఉందన్నమాట. ఎన్నికల హడావుడి ఎంత అధికంగా ఉందో ఎండ తీవ్రత కూడా అంత అధికంగా ఉంది. కుజరాహుల యొక్క సంఘర్షణ ప్రపంచవ్యాప్తంగా చూపిస్తున్నది. కనుక మీరు కూడా వివాదాంశాల వైపు మాత్రం వెళ్ళకండి. రాజకీయ రంగంలో ఉన్నవారైతే కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయడానికి ప్రయత్నించండి. ఇక మొదటి పాయింట్కి వస్తే, 1వ తేదీ ఉదయం దగ్గర నుంచి 4వ తేదీ సాయంత్రం 4:38 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. రుణస్థానం, రోగస్థానం, శత్రుస్థానం కొంచెం బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైనా రుగ్మతలు ఉంటే ఆ రుగ్మతలకు తగినటువంటి మందులు సిద్ధంగా ఉంటాయి. అంతముందాక ఆ రుగ్మతకి ఏ మందు వేయాలా ఏమిటి అనేది తెలియకపోవచ్చు, ఇప్పుడు తెలుసుకుంటారు. దీంతోపాటు వివాహం కానటువంటి వారికి కొంచెం లైట్గా అట్ట పిల్ల తెమ్మెరలాగా గాలు వీస్తుంటాయి. వివాహం కానటువంటి వారికి, వివాహం అనేటువంటి దంపతులకి మెరుగైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అలాగే జాయింట్ వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు ఉంటారు, భాగస్వామ్య వ్యాపారం, అలాంటి వారికి చక్కగా ఉంటాయి. ప్రేమికులకు కూడా మెరుగైన పరిస్థితులు ఒకదానికి ఒకటి వస్తుంటాయి. కనుక ఆనందానికి అవధులు లేకుండా ఉంటుంటుంది. ఇంతవరకు బాగానే ఉంది. 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ సాయంత్రం 4:38 వరకు అమ్మయ్య
గాలి పీల్చుకుంటూ ఉంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కొద్దిగా. 4 సాయంత్రం నుంచి రెండవ పాయింట్ 4:30 నుంచి 8వ తేదీ రాత్రి 7:07 వరకు అది కొంచెం అనుకూలప్రదమైన వాతావరణం కాదు. అనవసరంగా కొంత కాలయాపన జరిగే అంశాలు ఎక్కువ ఉంటాయి. వృధాగా పోస్ట్‌పోన్‌మెంట్స్ ఉంటాయి. తండ్రి వైపు నుంచి ఏదో కొంచెం మైనస్ పాయింట్స్ వస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. తండ్రే కాదు, పెదనాన్న కావచ్చు, చిన్నాన్న కావచ్చు, ఇలాంటి వాటి వల్ల కొంత మీకు అసౌకర్యం ఏర్పడే అవకాశాలు వస్తాయి. సో ఏదైనా 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ 4 days కొంచెం మీ వ్యవహార శైలిలో కొంచెం అనవసరమైనటువంటి మార్పులు వస్తుంటాయి. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న పరిహారం కూడా చివరిలో చెప్తాను. ఇక నెక్స్ట్ 3వ పాయింట్కి వస్తే 8వ తేదీ రాత్రి 7:07 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది మళ్ళా శుభగ్రహ గురువు యొక్క అనుకూలతలు అక్కడ ప్రారంభం కనిపిస్తాయి. వాస్తవానికి కర్మ ప్రభు శని, కానీ కర్మస్థానంలోకి ఈయన వచ్చేసాడు గురువు. ఆ గురువు రావటంతో కొంత మెరుగైన స్థితులు వస్తాయి. కనుక ఆ మెరుగైన స్థితిలో కొంచెం మార్గం ప్రారంభంలో వచ్చేస్తుంటే 1 నుంచి, కానీ ఇప్పుడు 9వ తేదీ, 10వ తేదీ 2 రోజులు కూడా మరికొంత మెరుగైన పరిస్థితులకి అవకాశాలంటూ వస్తుంటాయి. ఆ సమయంలో చాలా కాలం నుంచి ఏదో చేద్దాం అనుకుంటే ఆ చేద్దామనే దానికి ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ జరగవచ్చు, పునాదులు వేయవచ్చు, లేదా ప్రారంభాలు చేయవచ్చు, ముక్తకంఠంతో ఓకే అనవచ్చు. ఏదైనా కొన్ని డెవలప్మెంట్స్ అనేవి వస్తుంటాయి. అయితే ఇంతకీ ఈ కుజరాహుల సంఘర్షణ ప్రపంచం పైన అంతా ఉంటుందని చెప్పానుగా. అందులో 18-19 తారీఖులు అదే మీ నెత్తిరించి పడదు, కానీ కొంచెం పరిస్థితుల ప్రభావం వల్ల ఎక్కడ వివాద అంశాల చుట్టుకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. దానికి సంబంధించిన వీడియో కూడా అందిస్తాను. 18-19 తారీఖు ఏం జరగబోతున్నది అని అది కొంచెం లోతుగా వినటానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే చిన్నపాటి పరిహారం చెప్తాను కదా, అదేమిటంటే ఈ 6, 7, 8 ఈ 3 తారీఖుల్లో ఏ రోజైనా పర్వాలే. 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ. 7వ తేదీ ఆ రోజు మంగళవారం అవుతుంది. ఆ రోజు మధ్యాహ్నం 11:40 నుంచి ప్రారంభమవుతుంది. 6, 7, 8 3 రోజుల్లో ఏ రోజైనా నిర్ణయించుకోండి. ఎనీ వన్ డే. 6వ తేదీ సోమవారం, రాహుకాలం మార్నింగ్ 7:30 to 9 ఉంటుంది. 7వ తేదీ మంగళవారం, ఆ రోజు రాహుకాలం మధ్యాహ్నం 3 to 4:30 ఉంటుంది. 8వ తేదీ బుధవారం, ఆ రోజు రాహుకాలం మధ్యాహ్నం 12 to 1:30 ఉంటుంది. ఈ రాహుకాల సమయంలో ఒక చిన్న పాటి ఉంది. అదేమిటంటే ఇలాచి, తెలుసు కదా, ఏలక్కాయ. ఈ ఏలక్కాయని ఏ రోజైతే మీరు చేయాలనుకుంటారో దానికి ముందు ఒక 4 to 5 hours కొద్దిగా 1/2 చెంచా తేనెలో ఆ ఏలక్కాయని నానబెట్టండి. నానబెట్టనంటే ఏలక్కాయని కొద్దిగా పై తొక్క తీసి ఆ గింజల్లోకి తేనె పోయే విధంగా నానబెట్టండి. ఇంకా ఆ తొక్కను కూడా తీసేస్తే గింజలే తేనెలో నానబెట్టినా మరీ మంచిదే. సరే, మేము ఎక్కడ బయటికి వెళ్ళాలండి, అట్లాంటప్పుడు చిన్న పాలిథిన్ కవర్లో కొద్దిగా తేనె వేసేసి ఆ ఇలాచి గింజల్ని వేసేసి దాని మీద చిన్న దారం కట్టారు, ఎక్కడికి పోదు. మనం సాంబార్లే పాలిథిన్ కవర్లో ప్యాక్ చేసి వస్తున్నాయి కనుక ఆ విధంగా ప్యాక్ చేసి పెట్టుకొని 6, 7, 8 చాయిస్ ఈజ్ యువర్స్. 7వ తేదీ అమావాస్య, అదే ఇది అనుకోవద్దు. అమావాస్య చక్కగా అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ సమయంలో ఆ రాహుకాల సమయంలో ఈ తేనెతో సహా నోట్లో వేసుకోండి. వెంటనే నమలొద్దు, కాస్త చప్పరించండి. ఆ చప్పరించకపోతే తీపంతా వెళ్ళిపోతుంది. చివరిలో ఇలాచి మీ గింజలు ఉంటాయి, ఆ గింజల్ని నమిలి తినేసేయండి. ఆ తర్వాత మంచిని తాగేయండి. మంచిని మాత్రం కంపల్సరీగా తాగాలి. చల్లవి తాగిన పర్వాలే, మామూలు నీళ్ళు తాగిన పర్వాలే, బట్ కాఫీ మాత్రం తాగకూడదు. ఇక ఈ ఒక్క నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, సింహరాశిలో జన్మించిన జాతకులకు కొన్ని వ్యతిరేక సమయాలు అంటూ ఉన్నాయి. ఆ సమయాలు ఎప్పుడెప్పుడు అంటే మఖా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 3వ తేదీ రాత్రి 12:06 నుంచి 4వ తేదీ రాత్రి 10:07 వరకు అనుకూల సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక పూర్వ పరుగుని పుబ్బా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 4వ తేదీ రాత్రి 10:07 నుంచి 5వ తేదీ రాత్రి 7:57 వరకు అనుకూలమైన సమయం కాదు.
ఇక ఉత్తరా నక్షత్ర మొదటి పాదంలో జన్మించినటువంటి సింహరాశి జాతకులకి 5వ తేదీ రాత్రి 7:57 నుంచి 6వ తేదీ సాయంత్రం 5:43 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇక ఈ సమయాలు కాకుండా మరొక 2 సమయాలు సిద్ధంగా కాచుకో ఉన్నాయి. అవి ఇప్పుడు అంటే 3వ తేదీ మధ్యాహ్నం 12:40 నుంచి 3వ తేదీ రాత్రి 11:24 వరకు ఇది కూడా అనుకూలమైన సమయం కాదు. రెండవది 6వ తేదీ మధ్యాహ్నం 2:40 నుంచి 6వ తేదీ రాత్రి 1:09 వరకు ఇది కూడా అనుకూలమైన సమయం కాదు. ఇవి వ్యతిరేకమైన సమయాలు కనుక ఈ సమయాలలో రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోండి. క్రొత్త కార్యక్రమాల వైపు మాత్రం మొగ్గు చూపవద్దు. ఎనీహో మే 17 పశ్చిమ తారీఖులో ఏం జరగబోతుంది అనే ఒక వీడియో మీకు అందిస్తాను. 1 డే లేట్ అయినా ఎంచేతనంటే భానుడు భగభగలు ఉన్నాయి. అందులో ఈ వీడియో చేయటానికి కూడా 1 వీక్ నుంచి శ్రమ పడితే ఇప్పుడు చేయడానికి నాకు అవకాశం వచ్చింది. ఇది కూడా ఈ వీడియో చేస్తుంటే చుట్టూ కూడా రణగణ ధ్వనులు హారన్స్ వినపడుతున్నాయి కనుక దీనికి ఒక పర్యవసానం అనేది వెతుక్కోవాలా నెక్స్ట్ ఫర్దర్గా. కనుక మీ 6, 7, 8 తారీఖులో ఏదో ఒక రోజు ఈ పరిహారం చేయడానికి ప్రయత్నం చేయండి. శుభం.